మనిషి అనేటోడు లేదని బాధపడతాడు, ఎవరు అన్నారని మనసులో పెట్టుకుంటారు, ఏదో పోయిందని ఫీల్ అయిపోతారు, రాలేదని కుంగిపోతారు, నాకు లేదని వాదిస్తారు. ఇవన్నీ కూడా భౌతికంలో ప్రస్తుతం అనే వాస్తవాన్ని మర్చిపోయి బతుకుతున్నారు చాలామంది. ఇక్కడ ఏది ప్రస్తుతం ఏది శాశ్వతం అనే విషయాన్ని తెలుసుకోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. శాశ్వతము కాని శరీరం మనది. ప్రస్తుతం అన్న ప్రతి విషయాన్ని కూడా మనం శాశ్వతం అనుకుంటున్నాం. అందుకే చాలామంది మనుషులు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. సో ఏది శాశ్వతం ఏది ప్రస్తుతం అనే విషయాలు తెలుసుకో. నీ కోపం ప్రస్తుతం, నీ కుళ్ళు ప్రస్తుతం, నీ సంతోషం ప్రస్తుతం, నీ విజయం ప్రస్తుతం, నీ ఆస్తి ప్రస్తుతం. అంటే ఆది నుంచి అంతం వరకు అంత ప్రస్తుతమే. శాశ్వతం అంటూ ఏంది? నువ్వు నీ యొక్క కార్యం, నువ్వు ఇక్కడ ఎలా బతుకుతున్నావు, నీ యొక్క బతుకు నలుగురికి ఆదర్శంగా ఉందా, నువ్వు మాట్లాడే మాటలు నలుగురికి ఉపయోగపడుతున్నాయా, నిన్ను చూసి ఒక్కరైనా అరే ఇలా బతకాలరా అని ఆలోచిస్తున్నారా? నువ్వు లేని రోజున కూడా నలుగురు మాట్లాడుకునేలాగా, నాలుగు మంచి విషయాలు నీ గురించి పంచుకునేలాగా జీవించడమే కదా శాశ్వతం. నువ్వు లేని రోజున కూడా నువ్వు బతికేలాగా జీవించాలంటే ప్రస్తుతం అనుకునే ప్రతిదీ కూడా శాశ్వతం అనుకోకు. అది పక్కన పెట్టేసేయి. అది పక్కన పెట్టేస్తే అంత అద్భుతమే, అంత అమృతమే, అంత శాశ్వతమే.